నమస్తే మామ. ఈరోజు వచ్చేసి మనం యూకేలో ఉన్న ఒక జూ, అంటే మా యూనివర్సిటీ దగ్గరలో ఉన్న ఒక చెస్టర్ జూకి అయితే వచ్చాం అనమాట. అంటే చెస్టర్ అనేది ఒక సిటీ అండ్ ఇక్కడ ఉన్న ఒక జూకి అయితే వచ్చాం. జూని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అయితే మనం ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ప్రజెంట్ వచ్చేసి. సో లోపలికి వెళ్ళి ఎప్పుడు మనం రెగ్యులర్గా చూసే యానిమల్స్ కాకుండా కొంచెం కొత్తగా, అంటే మా ఇండియాలో ఉండే నార్మల్ లయన్స్ టైగర్స్ కాకుండా కొత్తగా ఏమన్నా ఉంటే మాత్రం మంచిగా డీటెయిల్గా చూద్దాం ఏంటనేది. ఇదిగోండి మామ, జూ ఎంట్రన్స్ వచ్చేసి ఇది. అండ్ ఇక్కడ జనం అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు ప్రజెంట్ వచ్చేసి. అండ్ మేము అయితే మ్యాప్ అయితే తీసుకుంటున్నాం అనమాట జూలో ఎక్కడ ఏముంటాయి అనేది. దాన్ని బట్టి మనం వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ వచ్చేసి స్కూల్ పిల్లలు అలాగా చాలా మెంబర్స్ అయితే వచ్చారనమాట. మేము ఇప్పుడు వచ్చేసి మ్యాప్ అయితే తీసుకున్నాం. సార్ మ్యాప్ ఇటీ బై సో ఇచ్చారు. దీనికి వచ్చేసి £1 తీసుకున్నారు మ్యాప్కి. ఆల్రెడీ ఎప్పుడైతే మనం టికెట్ బుక్ చేసుకుంటున్నామో అప్పుడే తీసుకున్నారనమాట. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 2 PM అయితే స్టార్ట్ అవుద్ది జూ. సో £10 పర్సన్కి వచ్చి, లేదంటే ఒక £30 అలా ఉంటుంది మార్నింగే రావాలనుకుంటే. మా మీర్ క్యాట్ అంట. సో ఇవి వచ్చేసి అయితే ఇటు సైడ్ ఉన్నాయి. సో ఇవిగోండి, ఇవి కనిపిస్తున్నాయా, ఆడైతే ఉన్నాయన్నమాట. ఇదిగోండి మా అమ్మ, ఇక్కడ వచ్చేసి అయితే ఫేస్ పెయింటింగ్ కూడా వేస్తున్నారు. అంటే ముఖానికి రంగులు వేస్తారనమాట. ఏ జువో గివో అని ఏదో ఒకటి వేస్తారనమాట. ఇదిగోండి మామ, ఎక్కడికక్కడ మీకు డైరెక్షన్లు ఉన్నాయి. అండ్ మ్యాప్లో కూడా క్లియర్గా ఎల్లో జోన్, రెడ్ జోన్, గ్రీన్ జోన్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఆ జోన్స్ ప్రకారం యానిమల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసుకుంటూ వెళ్ళిపోవడం. ఇప్పుడు వచ్చేసి ఎలిఫెంట్స్ చూద్దాం. అంటే ఎలిఫెంట్స్ ఎప్పుడు చూడలేదని కాదు, చూసాం. బట్ ఇక్కడ ఇంకా ఎంత మోటుగా ఉంటాయి, ఎంత అలా ఉంటాయి, ఎంత పొడుగ్గా ఉంటాయి అనేది చూద్దాం. అబ్బా, బాగా డిజైన్ చేశారు. కాకపోతే అవి ఉండడానికి అక్కడ ఏదో వాటర్ ఫాల్ టైప్లో. వావ్, ఇక్కడ వచ్చేసి రైనోజర్ ఉంది, గ్రేటర్ వన్ హార్న్డ్ రైనో. అది కూడా మా అమ్మ, ఇటు తిరిగితే బాగుండేది, ఇటు తిరిగితే బాగుంటుంది, అటు సైడ్ వస్తుంది అది. కానీ చాలా ఉంది, చాలా లావుగా ఉంది, చాలా పెద్దది. మ్యాండ్రిల్, ఇది మూవీలో ఉంటుంది ఎందులోనూ, కానీ ద లయన్ కింగ్లో ఉంటుంది. అది కూడా మమ్మ అక్కడెక్కడో ఉన్నాయి. అది దూకమంటావు ఇటు సైడ్. అది చాలా పెద్దగా ఉంది బాయ్. చూడు బాయ్ ఎలా అవుతుందో. లయన్ టైల్డ్ అకాక్యూ అక్కడెక్కడో ఉన్నాయి. స్మైల్ బాగుందమ్మ. టాలెంట్ చూపిస్తుంది సేమ్. కానీ స్మెల్ చాలా దారుణంగా ఉంది, చాలా ఎక్కువ ఉంది. రోలోవే మంకీ అంట. రోలోవే మంకీ ఎక్కడుంది? ఏది లేదా, కొన్ని మిస్సింగ్. అమ్మ, ఇది వచ్చేసి గ్రేట్ హార్న్ బిల్ అంట. చూడండి ఎంత ఉందో, చాలా పెద్దది. ఇది దగ్గరగా ఉంది. ఎలా ఉన్నావా? బాగున్నావా? టైం మీద అంటున్నావా? మా ఫ్రెండ్ బాగా అరుస్తున్నాయి. సేమ్ ప్లానెట్ ఆఫ్ ది ఎప్స్లో ఎలా వస్తే అలాగే గట్టిగా అరుస్తున్నాయి. అమ్మ, వచ్చి ఏప్స్ ఉన్నాయి. ఇది చింపాంజీ. ఇది స్మెల్ వస్తుంది, రావట్లేదు. ఇది కొట్టుకుంటున్నా చూడండి కింద. అదేంటి జుట్టు కొట్టుకుని లాగేస్తుందా? బయటనే బాగా ఎట్లా చేస్తున్నాడు. చాలా గోల్ చేస్తున్నాం మమ్మీ లోపల అయితే మాత్రం. అరే ఇది ఎవరినో అడుగుతున్నారు. హాయ్, ఇందులో మాత్రం చాలా గోల్ చేస్తున్నాం అమ్మాయి. దబ్బా పాడేసి చెత్త చేస్తున్నాయి లోపల. అది ఉంటుంది అటు సైడ్. లోపల ఇంకా ఉన్నాయి, బట్ వాళ్ళకి అలౌ చేయట్లేదు లోపలికి అయితే. ఇంకా ఈ ఎంట్రన్స్ కానీ అటు సైడ్ ఏం లేవు, కానీ చాలా ఉన్నాయి లోపల. లోపల కనిపిస్తున్నాయా? లోపల చాలా ఉన్నాయి. బటర్ఫ్లై జర్నీ అనమ్మ. ఎన్ని బటర్ఫ్లైస్ వచ్చి మన మీద పడతాయి చూద్దాం. డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, బటర్ఫ్లైస్ వస్తాయి.
బాయ్ ఏంటి ఎంత బరువు ఉన్నాయి. బటర్ఫ్లైస్ చూడండి మామ, బటర్ఫ్లైస్ని మంచిగా నీట్గా పెట్టారు. కాబట్టి చాలా వేడి వస్తుంది ఇక్కడ. అవి ఉంటాయి కదా ఇన్సెక్ట్స్, అవన్నీ సౌండ్స్ చూడండి. అన్నీ ఈ రకాలన్నీ ఇక్కడ ఉన్నట్టున్నాయి, చాలా రకాలు, బట్ చాలా తక్కువ కనిపిస్తుంది. బటర్ఫ్లైస్ చూడండి మామ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలో ఉంది. అదిగోండి 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 అదిగోండి. గ్రీన్ కలర్లో ఉన్నదేమో అది బ్లూ మార్పో అంట, జైంట్ వుడ్ అంట, అలా రకరకాల ఒక్కొక్క దానిది ఒక్కొక్క టైప్ అక్కడ ఉన్నాయి లోపల. మమ్మ ఇది చూడండి, మన దగ్గర కూడా ఉంటుంది. కాకపోతే అదంతా ఒక చెట్లో కలిసిపోయేలాగా ఉంటుంది, ఇలా కలర్స్ ఉండదు. దీనికి ఏదో సేమ్ పెయింట్ వేసినట్టు ఉంది, బ్లూ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్. మడగాస్కర్ బ్లూ స్టిక్ ఇన్సెక్ట్ ఇది మామ. బ్యాంబో అండ్ ఫ్లవర్ బెటిల్, వేర్ బెటిల్ యాడ్ ఉంది. అదిగోండి అక్కడ కింద ఉన్నాయి, బాగా కింద గ్రీన్ కలర్లో. జైంట్ హుడెడ్ కట్టి, ఏం పేర్లు ఇవి, కట్టిడిడ్ అంట. చూడండి ఎంత పెద్దగా ఉందో. మన సైడ్ దీన్ని ఏమంటారు, మిడత. పెద్ద మిడతలు, చాలా పెద్ద ఉంది, దగ్గరగా నా చెయ్యి అంత ఉంది. ఇక్కడ కూడా ఉంది జైంట్ కెటిడ్. నోరు కూడా తిరగట్లేదు మామ. చూడండి మామ ఎంత ఉందో, అంటే దాని మీద నుంచి ఉంది అనుకోండి, కాకపోతే చాలా పెద్దగా ఉంది మామ. ఇది వచ్చేసి స్ట్రెంత్ చెకింగ్ అంట. అంటే అక్కడ చూడు, వెయిట్ చూడు, నువ్వు ఎంత వెయిట్ లాగావు అనేది అక్కడ చూపిస్తుంది పైన. అదిగోండి 150, ఒక 75 అలా ఎల్లో దగ్గరగా. అంటే 75 అంటే అదిగోండి వైల్డ్ బోర్, వార్తాగ్, వాటి వెయిట్ లాగో దగ్గరగా అనుకో. Guys, do you want to try that one? ఓ వీడియో లాగేసాడుగా. గ్రేట్, గుడ్. అక్కడ నుంచి పోవట్లేదు, 75 నుంచి. ఏళ్ళు మండిపోతున్నాయి. అంటే 75 లాస్ట్ అంటావా? 75 మించి రావట్లేదు ఆడ. చాలామంది ట్రై చేశారు, అందరికి అలాగొచ్చింది 75. ఏసియాటిక్ లైన్ అక్కడెక్కడో ఉంది మామ, పడుకుంది, చాలా దూరం ఉంది. ఇప్పుడు కదులుతున్నాయి చూడండి. ఏమన్నా ఎంటర్టైన్ చేసినాయా అంటే ఆ కోతులే నాకు తెలిసి. అంటే ఎంతో కొంత గాల్ చేస్తే అంటే సౌండ్ లైవ్ అని కొంచెం భయంకరంగా ఉందన్నమాట. రెప్టైల్స్ కనిపిస్తాయిలే, వాటిని చూడాలంటావా? పెంగ్విన్స్ చూద్దాం మామ, పెంగ్విన్స్కి పోదాం. ఇదిగోండి ఇక్కడే ఉన్నాయి మరి పెంగ్విన్స్, పక్కనే ఉన్నాయి. అత్తరు తాపుకోలేకపోతున్నాను. ఇది చూడండి చీజ్ అంట పిల్లలు. ఎల్ల పెంగ్విన్స్లో అన్నారు కదా మా పిల్లలు. పెంగ్విన్స్ చాలా దూరంలో ఉన్నాయి, కాకపోతే ఏదో కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి అయితే ఓటర్స్ ఉన్నాయి, అదిగోండి మామ. ఇక్కడ చూడండి, ఇదిగోండి బుష్ డాగ్, చాలా దగ్గరగా వస్తుంది. సేమ్ కుక్కలానే ఉంది, కాకపోతే ఎలా ఉందంటే ఇదిగోండి మా అమ్మ. ఇక్కడ వచ్చేసి సమ్ గేమింగ్ జోన్స్ కూడా అయితే పెట్టారనమాట పిల్లలకి, చాలామందికి. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వచ్చేసి రెడ్ పాండాలు అయితే ఉన్నాయి. అది కనిపిస్తుంది, అదృష్టం మామ, అది కనిపించినట్టే. ఏం కనిపించట్లేదు.
అన్నీ దాక్కున్నాయి. వస్తా అంట ఎక్కడుంది? ఇదిగోండి పడుకునుంది. ఏం మనుషులు లేరు కదా, ఇక్కడ ఏ సింబల్స్ ఉన్నాయి, ఏదో వచ్చి ఉంటుంది లోపల. ఉందా? మామ ఇక్కడ వచ్చేసి అయితే రెడ్ రివర్ వాక్ అవుతుంది. హాగ్ రాక్ కాదు, హాగ్ అవుతుంది. ఇదిగోండి చూడండి, అంటే పందిలానే ఉన్నాయి, కాకపోతే బ్రౌన్ కలర్లో ఉన్నాయి అన్నమాట. అదొక డిఫరెంట్. పైన వైట్ లైన్ వచ్చి కుంభగాడికి ఒక బ్రదర్ లాంటాడు అనుకోండి. ఒక పీ అంట. అదిగోండి ఇక్కడ కాదు, ఇది ఒక పీ. అక్కడ ఉంది చూడు దాని ఫోటోలో. ఇదిగోండి ఒక పీ అంట. అది ఒక జిబ్రాకి ఉన్నట్టు లెగ్స్ ఉన్నాయి, మిగిలిందంతా బ్రౌన్ కలర్లో డిఫరెంట్గా ఉంది. అదిగోండి అదిగోండి తలకాయ వేగెత్తుంది. మామ బ్యాక్టీరియన్ క్యామెల్ అంట చూడండి. కాకపోతే పైన హెయిర్ అంతా ఊడిపోయిందా మరి ట్రిమ్ చేస్తున్నారు, దానికి అలాగ ఉంది మొత్తం పైన అంతా. ఏంటి ఎంత భయంకరంగా ఉందా? ఒవ్వలేరు మామ. ఇంకా మా సౌండ్ స్పీకర్లు పెట్టి భయపెడుతున్నారు కదరా. ఎలాగని ఎప్పుడు చూడలేదని కామెంట్ చేయకండి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ సౌండ్స్, మొత్తం స్పీకర్లు ఫిట్ చేసి మంచిగా సెట్ చేశారనమాట. అదిగోండి స్నేక్. ఫ్యామిలీస్ అయితే మార్నింగే ప్లాన్ చేసుకుని వచ్చేయడం బెస్ట్ మామ. మామూలుగా ఫ్రెండ్స్తో వాళ్ళతో అయితే మనం 2 అలా వస్తే సరిపోద్ది. మనం అంతంత స్టూడెంట్స్ కూడా అంతంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదనుకోండి. 35 పౌండ్స్ అలాగా. ఇదంతా చూడండి బాగుంది చూడడానికి, కాకపోతే ఎవరు లేరు. వావ్ చూడండి వెనకాల వాటర్ ఫాల్ లాగా మొత్తం సెట్ చేశారు. చూడండి టొటాయిస్ ఉంది, ఇక్కడ ఏదో కోడి ఉంది. ఇదేంటో మరి సేమ్ అడవిలో ఉంటే ఎలా ఉంటుంది ఆ ఫీల్ తీసుకురావడానికి అయితే వీళ్ళు బాగా ట్రై చేశారనమాట. మంచిగా చుట్టూ మీరు చూస్తే తెలుస్తుంది. దేవచ్చమ్మా. లోపల పక్షులు కూడా ఉన్నాయి, అంటే అవి మేబీ బయట నుంచి వచ్చినాయా ఏంటో, లేదా వీళ్ళు పెట్టారో మరి. జనం ఉన్నారు మామ. ఫోన్లే చూడండి బయట తిరిగేస్తుంది. కప్పలు మా రకరకాల కప్పులు ఉన్నాయి మా అమ్మ. ఇది చూసారా, దాని మీద డాట్స్ వచ్చి ఏదో చీతా టైప్లో పడుకుని ఉంది. అమ్మ ఇది లోపలికి అయితే వెళ్తున్నాం, మరి ఇక్కడ ఏమన్నా తెలీదు. ఏముంది లేదు, చీకటిగా ఉంది తప్ప లోపలైతే ఏం లేదు మా అమ్మ. అంటే ఏం కనిపించట్లేదు అక్కడ కూడా. అది కూడా మా అమ్మ దగ్గరికి వస్తుంది. వావ్ కానీ అంత పెద్దగా లేదు, చిన్న పిల్లలక్కనే ఉంది ఇది. అంటే చిన్నపిల్ల అయి ఉండొచ్చు మరి. మామ ఇవి వచ్చేసి చాలా మెల్లగా కదులుతాయంట. పాగుతుందా? ఇప్పుడైతే అలాడుతుంది, కాకపోతే చాలా స్లోగా చేస్తుంది అనమాట. స్లోమోలో ఏంటి అనేట్టు ఉంది. ఎవరైనా మ్యాప్ తీసుకునే బదులు ఇదిగోండి ఇక్కడ స్కానర్లు ఉంటాయి. ఈ స్కానర్ స్కాన్ చేసుకుని యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు అక్కడికి కావాలంటే అక్కడ పిన్ చేసుకుంటే మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. అలా ఈజీ బెటర్ ఉంటుంది దానికన్నా, మ్యాప్ తీసుకునే దానికన్నా. సో ఇది మాకు తెలియక మేమైతే ఫస్ట్ వచ్చి మ్యాప్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడ కొంతమంది చూస్తే అప్పుడు అర్థమైంది అనమాట. దీనికి ఒక యాప్ ఉంది, ఆ యాప్లో మనం మ్యాప్స్ ఎక్కడ పెడితే అక్కడ మనం క్లోజ్ చేసేస్తున్నారు ఇంకో ½ అన్ అవర్లో. సో తిరగడానికి చాలా ఉంది మామ. చెప్పాలంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా చూడొచ్చు. కాకపోతే మెల్లగా తిరగాలన్నమాట. కంగారుగా తిరిగితే అంత జరిగేది ఏం లేదు. చాలా జోన్స్ ఉన్నాయి అనమాట. ఆ చివరికి అన్నట్టు ఉన్నాయి. ఇదిగోండి ఏడు పడుకుని ఉంది. దీన్ని 4 చూడండి ఎంత ఉందో. ఈగల్ ఊవల్ అంట, ఎంత ఉందో చూడండి. అసలు కనిపిస్తుందా?
అదిగోండి అక్కడ ఉంది, చాలా పెద్దగా ఉంది. అమ్మ ఫైనల్గా జిరాఫీ చూసేసాం. ఉన్నాయి మన ఎంత పెద్ద ఇది చిన్నది, ఇది అన్నీ ఇప్పుడు తీసుకొచ్చి అన్నీ పెట్టేసినట్టు ఉన్నాయి కదా చిన్న చిన్న పిల్లల్లాగానే. రెడ్ స్పిట్టింగ్ కాబ్రా అంట, చూడండి ఎలా ఉందో, కదులుతుంది కూడా. అమ్మ ఫైనల్లీ మన జూ ట్రిప్ అయితే కంప్లీట్ అయిందనమాట. జూలో మొత్తం తిరిగాం, మొత్తం చూసాం, అన్నీ మ్యాక్సిమం కవర్ చేసాం. సో బాగుంది, £10కి ఓకే వర్తి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ తిరగాలి, ఇంకా మంచిగా ప్రతిదీ డీటెయిల్గా అన్నీ చూసుకుంటూ పోవాలి అంటే ఖచ్చితంగా మీరు అయితే పొద్దున్నే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దగ్గరగా ఒక 30 to 35 pounds ఎంత ఉంది. అది వచ్చేసి మేము వచ్చింది 2 PM అనమాట. 2 PMకి వచ్చేసి అయితే £10, అది వచ్చేసి అయితే 30 or 35 ఎంత ఉంది. అండ్ మ్యాప్ తీసుకోకండి, £1 వేస్ట్. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ బోర్డ్స్ ఉన్నాయి, బోర్డ్స్ మీద QR కోడ్స్ కూడా ఉన్నాయి. సో మీరు వచ్చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మ్యాప్స్ వచ్చేసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట, గూగుల్ మ్యాప్స్లో ఎక్కడ పడితే అక్కడ చూసుకుంటూ. సో బెటర్ అనమాట. ఇది వచ్చేసి చెస్టార్ జూ. సో ప్లాన్ చేసుకుని వెళ్ళాలనుకున్న వెళ్ళండి. అండ్ ఇది మన UK ఫస్ట్ జూ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.